తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. సో దేశవ్యాప్తంగా కూడా లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు ప్రధాన పార్టీలు అన్నీ కూడాను ఈ లోక్సభ ఎన్నికల ప్రచారం మీద మంచి కసరత్తు చేస్తున్నాయి. ఈసారి తెలంగాణలో బీజేపీ చాప కింద నీరులా ప్రవహిస్తుందని చెప్పేసి రాజకీయ వర్గాల్లో ఉన్న చర్చ నడుస్తూ ఉంది. సో మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గతంలో బీజేపీ ఏవైతే 4 స్థానాలు గెలిచిందో ఈసారి 4+2గా లేదంటే 4+3 వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కొన్ని విశ్లేషకులు అయితే కొంతమంది చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గతంలో గెలిచినవి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, అలాగే సికింద్రాబాద్ 4 సిట్టింగ్ ఎంపీలతో పాటుగా ఈసారి జహీరాబాద్ కానీ, మల్కాజ్గిరి కానీ, హైదరాబాద్ కానీ ఇవన్నీ కూడాను కొంతమేర హిందుత్వం పేరుతో బీజేపీ ముందుకు వెళ్తూ ఉంది. అంటే కొంతమేర బీజేపీ బలంగా స్ట్రాంగ్గా వెళ్తూ ఉంది, వాళ్ళ నినాదాన్ని తీసుకెళ్తా ఉందని చెప్పేసి కొంతమేర చర్చ జరుగుతూ ఉంది. సో మనే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే జహీరాబాద్కి సంబంధించి బీవీ పాటిల్ని బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఆయన బరిలో దించున్నారు. ఇక్కడ దాదాపుగా కర్ణాటకకి సంబంధించిన, అలాగే ఎవరైతే మహారాష్ట్రకి సంబంధించిన వీళ్ళందరూ బ్రాహ్మిన్స్ ఉన్నారో, కర్ణాటక బ్రాహ్మిన్స్ కానీ, మహారాష్ట్ర బ్రాహ్మిన్స్ కానీ, తమిళ బ్రాహ్మిన్స్ కానీ వీళ్ళందరూ కూడా కొంతమేర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ కాంగ్రెస్ బరిలో ఉన్నారు. కానీ ఈసారి అక్కడ కొంతమేర బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. సురేష్ షెట్కర్ కొంతమేర పబ్లిక్కి దూరంగా ఉన్నా లేకున్నా, లేదంటే దగ్గరగా ఉన్నా లేకున్నా, ఇక్కడ జహీరాబాద్కి సంబంధించి బీవీ పాటిల్ కూడా కొంతమేర నార్త్ ఇండియన్ ఫ్లేవర్ కలిగిన వ్యక్తి కాబట్టి ఈసారి అక్కడ ఉన్న నార్త్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో, కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు కానీ, లేదంటే మహారాష్ట్రకు సంబంధించిన బ్రాహ్మిన్స్ ఎక్కువ ఉన్నారు. ఆ బ్రాహ్మిన్ ఓటింగ్ కొంతమేర బీజేపీకి స్ట్రాంగ్గా ఉండే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పేసి మనకంతున్న సమాచారం. ఇక మనం నిజామాబాద్ చూసుకున్నట్లయితే నిజామాబాద్ చాలా ధర్మపురి అరవింద్ గతంలో గెలిచిన ఎంపీ స్థానం అది. కానీ ఆయన కోరుట్ల అసెంబ్లీ ఎన్నికల నుంచి పోటీ చేసినా సరే ఆయన ఓడిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. సో ఖచ్చితంగా ఇక్కడ నిజామాబాద్లో కొంతమేర హిందుత్వం పేరు బలంగా తీసుకెళ్తున్నారు. బీజేపీ చాప కింద నీరులా కాకుండా చాలా స్ట్రాంగ్గా వెళ్తూ ఉంది. అంటే ప్రచారంలో కానీ, లేదంటే బీజేపీ నినాదాలు కానీ, కొంతమేర మోడీ హవా కానీ నడిచే అవకాశం కూడా కనిపిస్తూ ఉందని చెప్పేసి మనకంతో ప్రాథమిక సమాచారం. మనం మరీ ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి, అంటే హిందుత్వం ఏదైతే ఉందో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ హిందుత్వం భావజాలం కానీ, లేదంటే హిందుత్వ నినాదాన్ని కానీ కొంతమేర ఈ నినాదాల ముందు జీవన్ రెడ్డి తేలిపోయే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పేసి కొంతమేర రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది. ఎందుకంటే నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ పోటీలో ఉన్నారు కాబట్టి ఆయన హిందుత్వవాదాన్ని కొంచెం బలంగా తీసుకెళ్ళగల వ్యక్తి. ఖచ్చితంగా మళ్ళీ గెలిచే అవకాశం ఉందని చెప్పేసి, నేను ప్రజల్లో ఉంటాను, ప్రజల కోసం చేస్తాను, పక్క పసుపు బోర్డు కానివ్వండి ఇవన్నీ కూడా నేను తీసుకొస్తానని చెప్పేసి ఆయన చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. అట్లాగే నిజాం షుగర్ ఫ్యాక్టరీ నినాదం కూడా ముందుకెళ్తా ఉంది. సో ఖచ్చితంగా ఇక్కడ ఈ ఏరియాలో మనం చూసుకున్నట్లయితే నిజామాబాద్ అర్బన్ చూసుకున్నట్లయితే ఇప్పటికే బీజేపీ అభ్యర్థి గెలుచున్నారు. అక్కడ దనపల్లి సూర్యనారాయణ గుప్తా విజయం సాధించున్నారు. అలాగే ఆర్మూరుకు సంబంధించి రాకేష్ రెడ్డి, లేదంటే ఇక్కడ కామారెడ్డి చూసుకున్నా సరే వెంకటరమణారెడ్డి, వీళ్ళిద్దరూ కూడాను ఆర్మూరు కామారెడ్డి రెండు కూడాను హిందుత్వ నినాదంతో, అందులో అలాగే లోకల్ నాన్ లోకల్ నినాదంతో గెలిచింది కామారెడ్డి. ప్రధానంగా నిజామాబాద్ అర్బన్ కానీ, ఆర్మూరు కానీ, కామారెడ్డి కానీ, అంటే నిజామాబాద్లో కొంతమేర స్ట్రాంగ్గా ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లు ఇవి. సో ఈ సెగ్మెంట్లు ఓట్లన్నీ కూడాను బీజేపీ లోక్సభ స్థానానికి కనుక కన్వర్ట్ అయితే ఖచ్చితంగా బీజేపీ మరొకసారి అక్కడి నుంచి ధర్మపురి అరవింద్ విజయం సాధించే అవకాశం కూడా కనిపిస్తూ ఉందని మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇక మనం ఆదిలాబాద్ తీసుకుందాం. గోడెం నగేష్ ఇక్కడ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ దాదాపుగా ఆదిలాబాద్ జిల్లాలో కొంతమేర 4 సెగ్మెంట్లు కూడా వాళ్ళు గెలిచిన పరిస్థితి అయితే నెలకొంది. అంటే దీనికి సంబంధించి అసెంబ్లీకి సంబంధించి 4 స్థానాల్లో వాళ్ళు విజయం సాధించే పరిస్థితి అయితే నెలకొంది. నిర్మల్ కానీ, కాగజ్ నగర్ కానీ, ఆదిలాబాద్ కానీ, ముదోల్ కానీ ఇవన్నీ కూడాను బీజేపీ కొంతమేర స్ట్రాంగ్ జోన్స్ అనమాట. బీజేపీ 8 స్థానాలు గెలిస్తే 8లో ఆదిలాబాద్లోనే ఎక్కువ సీట్లు గెలుచుకున్నారు. అట్లాగే నిజామాబాద్కి సంబంధించి ఈ 3 స్థానాలు గెలుచుకున్నారు వాళ్ళు. ఇక హైదరాబాద్కి సంబంధించి ఒకే ఒక స్థానం గెలుచుకున్నారు బీజేపీ వాళ్ళు. సో ఇక ఈ 8 స్థానాల్లో దాదాపుగా మెజారిటీ హాఫ్ ఆఫ్ ది అసెంబ్లీ సెగ్మెంట్స్ ఆదిలాబాద్లోనే ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా గోడెం నగేష్ కూడా కొంతమేర ఇక్కడ నుంచి స్ట్రాంగ్గా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఇక్కడ నుంచి ఆదిలాబాద్ నుంచి స్వయం బాబురావు ఆయన రెబల్ అభ్యర్థిగా బరిలో దిగినా ఆయన సామాజిక వర్గ ఓట్లు ఉన్నా సరే కొంతమేర అక్కడ హిందుత్వం వర్కౌట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. బీజేపీ కొంతమేర హిందుత్వ నినాదంతో ముందుకెళ్లే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఆదిలాబాద్లో కూడా మరొకసారి బీజేపీకి విజయ అవకాశాలు కొంతమేర ఎక్కువ ఉన్న అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో ఇక మనం చూసుకున్నట్లయితే ఇక కరీంనగర్ ఇప్పటి వరకు కూడాను కరీంనగర్ నుంచి ఒక స్ట్రాంగ్ అభ్యర్థిని బీఆర్ఎస్ కానీ లేదంటే కాంగ్రెస్ కానీ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రకటించినప్పటికీ కూడాను అక్కడ కొంతమేర బీజేపీ నినాదాన్ని కానీ, బీజేపీ యొక్క పార్టీని కానీ ముందుకు తీసుకెళ్లే అవకాశం దాదాపుగా బండి సంజయ్ అనునిత్యం ప్రజల్లో ఉంటారు, ప్రజలతో మమేకం అవుతారు కాబట్టి ప్రజలతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఏ ఇష్యూ జరిగినా బీజేపీని కొంతమేర మీడియాలో ఉంచడమో, సోషల్ మీడియాలో ఉంచడమో కొంతమేర బీజేపీకి ఇది బండి సంజయ్ చేస్తున్న ప్లస్ అని అనుకోవచ్చు. ఎందుకంటే బండి సంజయ్ కనుక
రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే ఖచ్చితంగా 25 నుంచి 30 స్థానాలు గెలిచే స్థానాలు అని చెప్పేసి కొంతమేర చర్చ నడిచింది. బండి సంజయ్ని కేవలం అధ్యక్ష పదవి నుంచి తొలగించడం వల్లనే బీజేపీ 8 స్థానాలకే పరిమితమైందని చెప్తా ఉన్నారు. సో ఎందుకంటే బీజేపీ కొంతమేర స్ట్రాంగ్గా ఉండడానికి బండి సంజయ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డిని కూడా బరిలో నిలపాలని చూస్తూ ఉన్నారు. ఒకవేళ అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి దిగినా సరే కొంతమేర ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ బీజేపీగా ఉండే అవకాశం కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఎందుకంటే అక్కడి నుంచి వినోద్ రావు ఆయన ఫస్ట్ నుంచి కూడాను గ్రౌండ్ వర్క్ చేసుకుంటా ఉన్నారు కాబట్టి, అట్లాగే బండి సంజయ్ కూడాను కొంత బలమైన నేత, బీజేపీకి కావాల్సిన వ్యక్తి, బీజేపీ యొక్క వాయిస్ని, బీజేపీ నినాదాన్ని చాలా బలంగా తీసుకెళ్లే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడాను మొదట అది బండి సంజయ్ అని ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉంటారు. బీజేపీ హార్డ్ కోర్ ఫ్యాన్ దగ్గర నుంచి బీజేపీకి న్యూట్రల్గా ఉండి ఓటేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడాను బండి సంజయ్ని ఆదరిస్తూ ఉంటారు. ఇక్కడ మరీ ముఖ్యంగా బండి సంజయ్కి విజయ అవకాశాలు కొంతమేర ఎక్కువగా ఉన్న అవకాశం కనిపిస్తూ ఉంది. అటుపక్క వినోద్ రావును కానివ్వండి, లేదంటే కాంగ్రెస్ కనుక ఫైనల్ చేస్తే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డిని కానీ వీళ్ళు ఫైనల్ చేసినా సరే వీళ్ళిద్దరి మీద ప్లస్ పాయింట్ బండి సంజయ్కి ఉండే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక మనం చూసుకున్నట్లయితే మరొక సెగ్మెంట్ ఏంటంటే సికింద్రాబాద్ సెగ్మెంట్. ఈ సికింద్రాబాద్ సెగ్మెంట్ కూడా సిట్టింగ్ స్థానమే. ప్రస్తుతానికి బీజేపీ తరఫు నుంచి కిషన్ రెడ్డి బరిలో ఉంటున్నారు. ఆయన గతంలో కూడా అక్కడి నుంచి పోటీ చేసి కేంద్ర మంత్రి పదవి కూడా ఆయన వరించిన పరిస్థితి అయితే నెలకొంది. సో ఖచ్చితంగా అంటే దానం నాగేంద్ర ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి కూడాను ఆయన కాంగ్రెస్లో జాయిన్ అయ్యి సికింద్రాబాద్ టికెట్ కోసమే ఆయన కాంగ్రెస్లో జాయిన్ అయిన పరిస్థితి ఉంది. కానీ నిజంగా ఇప్పటికిప్పుడు పార్టీ మారి ఎంపీ టికెట్ని ఆశించి, లేదంటే ఆయన ఒకవేళ ఎంపీగా గెలిస్తే ఇక్కడ ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేస్తే ఆ టికెట్ కూడా తన అల్లుడికే కావాలనుకుంటున్న పరిస్థితి అయితే దానం నాగేంద్ర దగ్గర ఉంది. కానీ దానం నాగేంద్రని ఎంతవరకు సికింద్రాబాద్ యొక్క ప్రజలు ఆదరిస్తారనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు పక్క నుంచి బీఆర్ఎస్ కానివ్వండి, ఇటు పక్క నుంచి కాంగ్రెస్ కానివ్వండి, సికింద్రాబాద్ సెగ్మెంట్లో కొంతమేర బలంగా లేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అది బీజేపీకి సిట్టింగ్ స్థానం కాబట్టి మరొకసారి బీజేపీ నుంచే కిషన్ రెడ్డి అక్కడ బరిలో ఉన్నారు కాబట్టి కిషన్ రెడ్డి మళ్ళీ గెలిచే అవకాశం కూడా కనిపిస్తూ ఉందని చెప్పేసి కొంతమేర మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం. ఇక మనం చూసుకున్నట్లయితే మల్కాజ్గిరి అనేది యావత్ భారతదేశం మొత్తంలోనే చాలా పెద్ద సెగ్మెంట్ కాబట్టి దాదాపుగా 33 లక్షల ఓట్ బ్యాంక్ అయితే ఇక్కడ మల్కాజ్గిరిలో ఉంది. అంటే ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేంద్ర బరిలో ఉన్నారు. అలాగే పట్నం సునీత మహేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్నారు. అలాగే రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్నారు. ఇక వీళ్ళ ముగ్గురులో మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఈటెల రాజేంద్రకి సంబంధించి ఒక నినాదం ముందుకెళ్తా ఉంది. ఆయన కొంతమేర ఉద్యమకారుడు, మొదటి నుంచి కూడాను తెలంగాణ ప్రజలకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి అని చెప్పేసి కొంత చర్చ అయితే నడుస్తూ ఉంది. మరొక చర్చ ఏంటంటే ఈటెల రాజేంద్ర మీద ఒక గజ్వేల్ నుంచి ఆయన ఓటమి పాలయ్యారు. అలాగే ఆయన సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్ నుంచి కూడా ఆయన ఓటమి పాలయ్యారు కాబట్టి, కానీ ఇక్కడ ప్రజలు ఆయన ఆదరిస్తారంటే ఆదరించే పరిస్థితి ఎంతవరకు ఉందని చెప్పేది కూడా ఆలోచించాల్సిన ప్రశ్న. ఎందుకంటే కొంతమేర ఆయన బీజేపీలో జాయిన్ అయిన తర్వాత కొంతమేర ఆయన వచ్చిన తర్వాతనే చర్చలు జరుగుతూ ఉన్నాయి, విడిపోతూ ఉన్నారు, బీజేపీకి కొంత మైనస్ అవుతుంది అనుకుంటున్న తరుణంలో కూడాను. కానీ ఎట్టకేలకు బీజేపీ అధిష్టానం ఆయన రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయినా సరే ఈటల ఇక్కడ ఏదైతే మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ ఉందో అక్కడ కొంతమేర నార్త్ ఇండియన్ ఫ్లేవర్ కూడా ఉంటుంది కాబట్టి, సో నార్త్ ఇండియన్ ఓట్లు ఏవైతున్నాయో అవన్నీ కూడాను బీజేపీకి కన్వర్ట్ చేయడం, ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను మోదీని చూసి ఓటేస్తారు, ఈటెల రాజేంద్ర అయితే మంచిగుంటుందని చెప్పేసి ఈటెల రాజేంద్రని అదే సెగ్మెంట్ నుంచి నించబెట్టడం కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ పట్నం సునీత మహేందర్ రెడ్డిని ప్రజలు, మల్కాజ్గిరి ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆవిడ వికారాబాద్ నుంచి వచ్చి కానీ మల్కాజ్గిరిలో పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందా, లేదంటే ఈటెల రాజేంద్ర ఒక బలమైన నేత, బీజేపీ బలమైన అభ్యర్థిగా ఉన్నారు. కానీ బలమైన అభ్యర్థి పక్కన కొంతమేర టఫ్ ఫైట్ ఇచ్చే రాగిడి లక్ష్మారెడ్డి కానీ సునీత మహేందర్ రెడ్డి కానీ ఎంతవరకు టఫ్ ఫైట్ ఇస్తారనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేంద్ర కోసం సపోర్ట్గా ప్రధానమంత్రి కూడా వచ్చి, మోదీ కూడా వచ్చి రోడ్ షో చేయడం, ఈ రోడ్ షో సక్సెస్ అవ్వడం, అట్లాగే అక్కడున్న నార్త్ ఇండియన్ ఫ్లేవర్ ఓటింగ్ ఏదైతుందో అవన్నీ కూడాను బీజేపీకి కన్వర్ట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక హైదరాబాద్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ దాదాపుగా మేము గెలుస్తాం, 45 ఏళ్ల నుంచి అసదుద్దీన్ ఓవైసీ ఎవరైతున్నారో ఓవైసీ ఫ్యామిలీ కంచుకోటను బద్దలు కొట్టి తీరుతా అని చెప్పేసి మరోపక్క హిందుత్వ నినాదంతో హిందువులందరూ ఒకటవ్వాలి, హిందూ బంధువులందరూ ఏకమవ్వాలని చెప్పేసి మాధవిలత కూడా కొంతమేర స్ట్రాంగ్గా, అంటే తనకు సంబంధించినంత వరకు కొన్ని సేవా కార్యక్రమాలు కానీ స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా ఆవిడ అక్కడున్న ఏదైతే లోకల్గా ఉన్న పబ్లిక్కి, ఓల్డ్ సిటీలో ఉన్న పబ్లిక్కి హెల్ప్ చేస్తున్నాం కాబట్టి, సో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడాను ఈవెన్ ముస్లిం మైనారిటీ మహిళలు కూడా మాధవిలతకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి కొంతమేర ఒక నినాదాన్ని అయితే వాళ్ళు తీసుకెళ్తా ఉన్నారు. అట్లాగే అక్కడున్న లోదాస్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, అంటే గోషమాల్ ఆ యొక్క ప్రాంతంలో ఎవరైతే హిందూ ఓట్ బ్యాంక్ ఉందో ఆ హిందూ ఓట్ బ్యాంక్ అంతా కన్వర్ట్ అయ్యి మరొక 6.5 లక్షల మంది బోగస్ ఓట్లు ఉన్నాయి. ఈ బోగస్ ఓట్లన్నీ కూడాను మేము ఏవేవి ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయని చెప్పేసి ఈసీకి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది, ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ పిటిషన్ను
ఏదైతే ఎన్నికల కమిషన్ వరకు తీసుకెళ్ళాం ఖచ్చితంగా 6.5 లక్షల బోగస్ ఓట్లు అయితే పోతే కనుక ఖచ్చితంగా లోదాస్ కమ్యూనిటీ ఓట్లు, అలాగే గోషమాల్లో ఉన్న కొంతమేర కొన్ని కమ్యూనిటీల ఓట్లు కానీ, హిందూ బంధువుల ఓట్లు కానీ, హిందువుల ఓట్ బ్యాంక్ కానీ ఖచ్చితంగా బీజేపీకి పడితే కనుక మాధవీలత అసదుద్దీన్ ఓవైసీ కోటను బద్దలుకొట్టి తీరుతా అని చెప్పేసి మరోపక్క మాధవీలత చాలా బలంగా దూసుకెళ్ళిపోతున్నారు. సో ఇది ప్రస్తుతానికైతే 4+2నో 4+3నో అనుకున్న చర్చ అయితే బీజేపీకి సంబంధించి తెలంగాణలో నడుస్తూ ఉంది. సో ఎంతవరకు నిజం? జహీరాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ, సికింద్రాబాద్ కానీ, మల్కాజ్గిరి కానీ, అలాగే ఫైనల్గా హైదరాబాద్, 7 పార్లమెంట్ సెగ్మెంట్లలో బీజేపీ ఎన్ని సెగ్మెంట్లలో విజయం సాధిస్తుంది, ఏ అభ్యర్థులకు గెలుపు అవకాశాలు ఉన్నాయనేది ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా కమెంట్ చేయండి. సో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఆ కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.